భూభారతి చట్టం పాత సీసాలో కొత్త సారా లాగానే ఉందట. రైతుల భూముల పరిరక్షణకై లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణిని తిట్టిపోసిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయి. ఒక రెండు అంశాలు మినహాయిస్తే మిగిలిన ప్రతి పాయింట్ గత కేసీఆర్ హయాంలోనివేనని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. కమిషన్ల కోసమే రేవంత్ ప్రభుత్వం పేరు మారుతోందనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని భూభారతిలోనూ అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది. ధరణిలోనూ ఇదే విధానం అమల్లో ఉండేది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన మ్యూటేషన్ కు 30 రోజుల విచారణ గడువు విధించింది. అయితే ధరణిలో గడువుకు బదులుగా రిజిస్ట్రేషన్ సమయంలోనే కుటుంబ సభ్యుల ఆమోద పత్రం తీసుకునేవారు. భూములకు భూదార్ పేరుతో నంబర్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయంపై క్లారిటీ లేదు. భూభారతి ప్రకారం యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలి. గతంలో ధరణిలోనూ ఇదే నిబంధన ఉండేది. భూభారతి ప్రకారం భూ సమస్యలపై అపిలేట్ అథారిటీని ఏర్పాట్లు చేశారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. గతంలో ధరణిలో కలెక్టర్కు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఇక పాత భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. కానీ ఎప్పటి నుంచి వాటిని ప్రారంభిస్తారు అనేది వెల్లడించలేదు. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.